బ్రిటిషర్లకు భారత్ పింఛన్లు ఇచ్చిందా? నిజమే. ఎప్పటి వరకు అంటే గడిచిన 2000వ సంవత్సరం వరకు. ఎందుకిలా జరిగింది అనేది ఈ కథనం చూస్తేనే మీకు అర్థమవుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో మన దేశానికి, బ్రిటన్‌కి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. భారత్‌ని ఎలా విభజించాలి, పాలనా తరహా మొదలగు ముఖ్యమైనటువంటి వివరాలు దాంట్లో ఉన్నాయి. దానిని భారత ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 అంటారు. ఇదొక్కటే కాకుండా భారత్‌కి సంబంధించిన మరికొన్ని ఒప్పందాలు కూడా బ్రిటన్‌కి, భారత్‌కి మధ్య జరిగాయి. వాటిల్లో ముఖ్యమైనవి బ్రిటిష్ అధికారులకు భారత ప్రభుత్వం పెన్షన్లు చెల్లించడం గురించి. ఫినాన్షియల్ అగ్రీమెంట్ బిట్వీన్ ద యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఇండియా సైన్డ్ ఆన్ August 14th, 1947 and further clarified in subsequent agreements such as Judges Pensions, India and Burma Act 1948. భారతదేశానికి స్వాతంత్ర్యం 1947లో వచ్చేసరికి భారత్లో బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసిన బ్రిటిష్ పౌర అధికారులను, సైనిక అధికారులను, ఇతర అధికారులను గౌరవించి వారికి వారు చనిపోయే వరకు పెన్షన్లు చెల్లించే బాధ్యతను బ్రిటన్ భారత్కు అప్పజెప్పింది. అంటే 1947 ఆగస్టు 15 సరికి భారత్లో పనిచేస్తున్న అందరూ బ్రిటిష్ ఉద్యోగస్తులకు, అప్పటికే పనిచేసి రిటైర్ అయిపోయినటువంటి పెన్షన్ పొందుతూ ఉన్నటువంటి భారత్లో నివసిస్తున్న లేదా బ్రిటన్ వెళ్ళిపోయిన వారందరికీ, అటువంటి ఉద్యోగులందరికీ కూడా పెన్షన్ చెల్లింపు బాధ్యతని బ్రిటన్ భారత్కి అప్పజెప్పింది. ఎందుకు బ్రిటన్ ఇలా అడిగింది అంటే, ఆ బ్రిటిష్ అధికారులు భారతదేశానికి స్వాతంత్ర్యం ముందు కాలంలో కూడా తమ సేవలు భారత ప్రజలకు అందించారు కాబట్టి వారు చనిపోయే వరకు వారికి పెన్షన్ చెల్లించాలి అని చెప్పేసి, ఆ బాధ్యత కొత్తగా స్వాతంత్ర్యం పొందినటువంటి భారతదేశానిది అని చెప్పేసి బ్రిటన్ తీర్మానించింది. 1947 ఆగస్టు 15 తర్వాత కూడా బ్రిటిష్ అధికారులకు పెన్షన్లు చెల్లించడానికి బ్రిటన్ మరియు భారత ప్రభుత్వాలు పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి. దీని గురించి యూకే పార్లమెంట్ పత్రాలు ఇలా స్పష్టంగా పేర్కొన్నాయి. భారత ప్రభుత్వం బ్రిటిష్ అధికారులకు వారి పదవీకాలపు సేవలకు సంబంధించిన పెన్షన్లను చెల్లించడానికి కమిట్మెంట్ ఇచ్చింది అని. నెట్లో పలు ఏఐ టూల్స్ అందిస్తున్న సమాచారం ప్రకారం భారత ప్రభుత్వం సుమారుగా 60 సంవత్సరాల పాటు, అంటే దాదాపుగా 2000వ సంవత్సరం వరకు బ్రిటిష్ కాలంలో పనిచేసిన అధికారులకు భారత ప్రజల నుంచి ట్యాక్స్ డబ్బుల నుంచి పెన్షన్లు పే చేయడం జరిగింది. స్వాతంత్ర్యం ముందు భారత్లో పనిచేసిన బ్రిటిష్ అధికారులు భారత బానిసలను కఠినముగా అదుపు చేసినందుకేమో కానీ వారికి పెన్షన్లు కూడా భారీగా నిర్ణయించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఎంతలాగా అంటే, బ్రిటన్లో తమ స్థాయి వారికి లభించే పెన్షన్ల కంటే 4-5 రెట్లు ఎక్కువగా పెన్షన్ భారత్లో వారికి లభించేది. బహుశా వారు బ్రిటన్ వదిలి భారత్లో వచ్చి పనిచేసేందుకు వారికి ప్రత్యేకమైన జీతాలు, డెప్యుటేషన్ అలవెన్సులు, ప్రత్యేక ప్రోత్సాహకాలు వంటివి ఉండేవేమో. అందువల్ల వారి జీతాలు, వాటి ఆధారంగా ఇచ్చినటువంటి పెన్షన్లు కూడా భారీగా ఉండేవి. ఇలా సుమారుగా 4000 మందికి పెన్షన్లు లేదా ఫ్యామిలీ పెన్షన్లు సుమారుగా 2000వ సంవత్సరం వరకు చెల్లించారు. అంటే మరో మాటలో చెప్పాలి అంటే, భారత స్వాతంత్ర్య పోరులో పాల్గొని ఏ బ్రిటిష్ అధికారులతో లాఠీ దెబ్బలు తిన్నారో, జైళ్లలో మగ్గారో, ఉరితాళ్లకు వేలాడారో ఆ అధికారులకే వారు చనిపోయే వరకు అదే భారత ప్రజలు తమ ట్యాక్స్ డబ్బుల నుంచి పెన్షన్లు చెల్లించారన్నమాట. అంటే ఇంకా బాగా చెప్పాలంటే, జలియన్ వాలాబాగ్ మారణ హోమం చేసిన జనరల్ డయ్యర్కి లేదా అల్లూరిని చంపిన రూదర్ఫర్డ్ వంటి ఇటువంటి వారికి కూడా వారు చచ్చే వరకు భారత ప్రజలు పెన్షన్లు చెల్లించారు. ఇదే విషయమై ఏఐ టూల్స్, చాట్‌జీపీటీ, గ్రోక్, పెర్ప్లెక్సిటీ వంటి వాటిని అడిగితే అన్ని ఏఐలు కూడా ఈ విషయం నిజమే అని నిర్ధారించాయి. ఉదాహరణకు గ్రోక్‌ని అడిగితే సమాధానం ఇలా ఇచ్చింది: అవును, 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బ్రిటిష్ వలస అధికారులకు భారత పన్ను చెల్లింపుదారులు పెన్షన్లు అందించారు. వీరిలో భారత స్వాతంత్ర్య సమరయోధులను అణచివేసే వలస విధానాలను అమలు చేయడంలో పాల్గొన్న కొందరున్నారు. అధికార బదిలీ సమయంలో ఆర్థిక పరిష్కారంలో భాగంగా భారతదేశం మాజీ బ్రిటిష్ ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారులు మరియు ఇతర వలస అధికారులకు పెన్షన్లు చెల్లించడానికి అంగీకరించింది. భారతీయ ఆదాయం నుండి తీసుకోబడినటువంటి ఈ పెన్షన్లు వలస చట్టాలను అమలు చేయడం వంటి పాత్రలలో పనిచేసినటువంటి అధికారులను కవర్ చేశాయి. వీటిలో బ్రిటిష్ పాలనలో స్వాతంత్ర సమరయోధులను జైల్లో పెట్టడం, అణచివేయటం, వారిపై చర్యలను పర్యవేక్షించడం కూడా ఉండవచ్చు. ఇలా ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నిర్ధారించబడుతున్నాయి నిజాలు అని చెప్పేసి. అయినా మనకి స్వాతంత్ర్యం పోరాటం చేస్తే వచ్చిందా? వారు చెప్పిన వాటికి అన్నింటికీ బుర్ర ఊపితే వారు మన మీద దయ ఉంచి దేశం వదిలిపోయారా? $1,000,000 ప్రశ్న. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.